గద్దర్ అనే వ్యక్తి ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ద పవర్. ఆయన ఒక తెలంగాణ సమాజ మార్పు కోసమే కాదు, చుట్టుముట్టు సూర్యాపేట, నడుమ నల్లగొండ, నీ ఉండేది హైదరాబాదు, దాని పక్కా గోల్కొండ కిలా కింద నీ గోరికర్తం నైజాం సర్కారోడా అని ఆనాటి నుండి భారతదేశంలో ఉన్న తెలంగాణతో సహా 29 రాష్ట్రాల్లో ఉన్న పీడిత ప్రజల హక్కుల కోసం తన గళాన్నిప్పాడు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితుల చుండూరులో దళితుల మారణకాండకు వ్యతిరేకంగా విప్పాడు. రాజ్యము ఎన్కౌంటర్ చేస్తుంటే కనీసం శవాలు తల్లిదండ్రులకు ఇవ్వలేని పరిస్థితిలో గళం ఇప్పి ఆ శవాలని తల్లిదండ్రులకు ఇప్పించే దాంట్లో క్రియాశీలక పాత్ర వహించాడు. అమరవీరుల హక్కుల కోసం మొత్తం భారతదేశంలో ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో, ప్రజల కోసం పోరాడే వాళ్ళని ఎన్కౌంటర్లో చంపుతున్నారో, వాళ్ళ యొక్క అమరవీరుల ఆశయాల కోసం భారతదేశం అంతా తిరిగాడు. అందుకనే గద్దర్ అనే వ్యక్తి ప్రజల హక్కులకి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు దూరం కాల. అదేవిధంగా ఆగస్టు 6, 1934లో మహానుభావుడు, తెలంగాణకి జాతిపిత, తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ప్రొఫెసర్ జయశంకర్ సారు పుట్టగానే తన 16వ ఏట నుంచే ఆయన శ్వాస, ఆయన జీవితము, ఆయన మాట, ఆయన నడక మొత్తం కూడా తెలంగాణ సాధించే వరకు ఆయన ఎంతోమందిని తయారు చేసి, ఎంతోమంది విద్యార్థులని, ఎంతోమంది మేధావులని, ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆనాడు పోరాడాడు. అందువల్ల మనం మీ ద్వారా ఈ యొక్క దేశంలో ఏదైతే గద్దర్ ఏ ప్రజల చైతన్యం కోసం, భారతదేశ ప్రజల చైతన్యం కోసం పోరాడాడో, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ కోసం పోరాడాడో ఆ విధంగా మనందరం పనిచేయాలని, ఆ వెలుగులో పనిచేస్తే నిజంగా పేద ప్రజానీకానికి, ఈ సమాజానికి మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈరోజు గద్దర్ అన్న వర్ధంతి. తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని తెలంగాణ ప్రాంతానికి అంకితం చేసినటువంటి జయశంకర్ సారు జయంతి. ఈ రెండు ఈరోజు యాదృశ్యంగా వచ్చినప్పటికీ వారిద్దరికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తాం. భారత విప్లవోద్యమంలో కామ్రేడ్ గద్దర్ అన్న పీడిత ప్రజల్ని చైతన్యం చేసే దాంట్లో మొత్తం లక్షలాది మంది ప్రజల్ని చైతన్యం చేసి మొత్తం భారత విప్లవోద్యమంలో ఒక చెరగని ముద్ర వేసినటువంటి గద్దర్ అన్న తను పాట రాసినా, మాట్లాడినా, ఏది చేసినా అది తను జీవితాంతం కూడా పేద ప్రజల విముక్తి కోసం, పేద ప్రజల శ్రేయస్సు కోసమే తను లైఫ్నంతా కూడా ఈ ప్రజా ఉద్యమాల్లో, విప్లవోద్యమాల్లో గడిపాడు. అన్న తన లాస్ట్ దశలో ఎక్కడా కూడా తన ఐడెంటిటీని, ఏదైతే అతను పీపుల్స్ వార్ రాజకీయాల నుంచి, మావోయిస్ట్ రాజకీయాల నుంచి నిర్మాణపరంగా పక్కకున్నప్పటికి కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులో ఎక్కడా కూడా విప్లవానికి వ్యతిరేకంగా కానీ, విప్లవ రాదని కానీ, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా తను మాట్లాడినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కులం విషయాల్లో కొంత డిఫరెంట్, కానీ మొత్తం భారతదేశం విప్లవోద్యమంలో తన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అన్నకు మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాను. ఆకాంక్ష నెరవేర్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని, భావజాల వ్యాప్తిని రాష్ట్ర వ్యాప్తంగా మా దేశంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమ వ్యాప్తి కోసం ఆర్నిశలు కష్టపడ్డటువంటి దివంగత గద్దర్ గారు. అదేవిధంగా చాలామంది ఆగస్టు 6 కొంతమందికి వచ్చి రాదు, కానీ ఇది జయశంకర్ గారి జయంతి, మరి గద్దర్ గారి వర్ధంతి రెండు ఒకే రోజు రావడం మనం అందరం జరుపుకుంటున్న సందర్భం ఇది. ఏదేమైనా తెలంగాణ ప్రాంత ప్రజానికం ఈ ఊహ నాయకుల్ని వారిని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యమ స్ఫూర్తిదాతలు వాళ్ళు. తెలంగాణ కోసం జయశంకర్ సార్ అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి అనేక రాజకీయ పార్టీ కలిపి తెలంగాణ సాధన కోసం ముందు నిలబడి వారు తెలంగాణ చూడకుండానే మరణించారు. వారిది 13వ జయంతి వర్ధంతి మననే జరిగింది. ఇవాళ
ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించి వారి నుండి మనం స్ఫూర్తి పొందాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దరు, అదేవిధంగా తెలంగాణ స్వామికుడు జయశంకర్ గారికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. కామ్రేడ్ గద్దరు తను ఒక ప్రజా విప్లవ కవిగా, రచయితగా, వాగ్గేయకారుడుగా అనేక రంగాల్లో కూడా విప్లవాన్ని స్వప్నించినటువంటి వాడు, విప్లవం కోరుకున్నటువంటి వాడు, దాంట్లో అనేక రకాలైనటువంటి పాత్రలు పోషించినటువంటి వాడు. అదేవిధంగా తను అవసరమైతే ఈ రాజ్యం పెట్టినటువంటి అన్నిటి నిర్బంధాలను కానీ ఆఖరికి తుపాకీ తూటాలను కూడా తట్టుకొని నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన వంతు కృషి చేశాడు. అదేవిధంగా తెలంగాణ సాధనలో కూడా పొడుస్తున్న పొద్దులాంటి బాటలను ఇచ్చేయటంలో కానీ, అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి యాదగిరి రాసినటువంటి పాట ఏదైతే ఉందో దాని బండెనక బండి కట్టేనటువంటి విషయాల్లో కానీ ఏ విషయం వచ్చినా కూడా గద్దరు అనేక పాత్రల్లో జీవించాడు. అదేవిధంగా ఎలాంటి నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డాడు. అలాంటి వాళ్ళని స్మరించుకోవటం అవసరం అని చెప్పేసి అని తెలియజేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ తరఫున మరోసారి జోహార్లు అర్పిస్తూ సెలవు చేసుకుంటాం. ఈరోజు ప్రజా వాగ్గేయకారుడు, విప్లవ కవి, రచయిత కామ్రేడ్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి, అలాగే తెలంగాణ స్వప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి నుండి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం. వారిరువురిది ఆశయం ఉమ్మడిగా తెలంగాణ సాధన, తెలంగాణను స్వప్నించారు, తెలంగాణ కోసం పోరాడారు. ఆ పోరాటంలో ఇతర అందరితో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ తీర్మానం చేసి తెలంగాణ కోసం బహిరంగ పోరాటంలోకి వచ్చి అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లో సిపిఐ పార్టీ తన వంతు పాత్ర పోషించింది. మన అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణ సాధించుకున్నాం. ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలి, సోషలిజాన్ని సాధించాలనేటువంటి ఉన్నత లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. కనుక రానున్న కాలంలో మన ఉమ్మడి లక్ష్యమైనటువంటి సోషలిజాన్ని సాధించేందుకు జరిగే పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన వంతు పాత్ర పోషిస్తుందని మరొకసారి గద్దర్ గారికి, జయశంకర్ గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు.